ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ అడ్వకేట్ ఉషశ్రీ. నమస్తే ఉషా. నమస్తే. సో ఉషా, మనం నిన్న చూసుకుంటే భార్య శ్రీకాకుళంలో భర్తని అతి దారుణంగా చంపడం అంటే సినిమాలో కూడా అంతు చిక్కనివి ఈమె దగ్గర ఉందన్నమాట. ఒక ఆడది మర్డర్కి ప్లాన్ చేస్తే ఎంత భయంకరంగా స్క్రీన్ ప్లే కూడా పనికి రాకుండా సినిమా డైరెక్షన్లో ఈవిడ అంత చక్కగా స్క్రీన్ ప్లే చేయగలదా అనేంత అవాక్కయ్యేలాగా మర్డర్ చేయించింది. సో అంటే భర్తను చంపి యాక్సిడెంట్ లాగా క్రియేట్ చేసేసి తప్పించుకుందాం అనుకుంది. నాకు ఒకటే డౌట్, మీరు ఒక అడ్వకేట్గా చేసిన తప్పు ఎలాగైనా తెలిసిపోతుంది, చిన్నది కాదు కాబట్టి. మర్డర్, ఒక మనిషిని చంపడం, నువ్వు చంపిన దాన్ని యాక్సిడెంట్గా క్రియేట్ చేస్తే పోస్ట్ మార్టం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఆ మాత్రం కూడా చంపనీకి ఉన్నంత తెలివితేటలు నెక్స్ట్ ఏమవుతుందని ఎందుకు వీళ్ళకు ఉండవు? ఒకటి రాదా, ఫస్ట్ మనం ఎందుకు చంపుతున్నారు అనేది మనం లాస్ట్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. సరే, ఇప్పుడు మనం కామన్ సెన్స్ ద్వారా మాట్లాడుకుందాం. సో బేసిక్గా నేను కూడా ఇప్పుడు ఐఎమ్ ఆల్సో గోయింగ్ త్రూ, ఒక పర్సన్ ఉన్నాడు అనుకో, నాకే చాలా డాంటింగ్గా ఉంది ఈ ఫీలింగ్. అంటే నేను గో త్రూ అయిన తర్వాతే చెప్తాను, నా సంగతి తెలుసు కదా. సో చంపాల్సినంత వరకు ఎందుకు వస్తుంది అనేది కదా నీ క్వశ్చన్. నా ఫ్రెండ్ ఉన్నాడు, నేను నిన్న ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఇప్పుడు నేను యాజ్ అన్ అడ్వకేట్ నేను వెళ్ళాల్సి వస్తుంది, మాట్లాడాల్సి వస్తుంది, కేసుల గురించి డిస్కస్ చేయాల్సి వస్తుంది, లేట్ అవుతుంది. లేదా ఇప్పుడు నిన్న పెద్ద వర్షం పడింది, అనవసరంగా ఎందుకు మళ్ళీ ఈ టైంలో క్యాబులు బుక్ అవ్వలేదు, ఆ టైం నిన్న ఎంత పెద్ద వర్షం పడింది, క్యాబులు బుక్ అవ్వలేదు, సో ఐ నీడ్ టు స్టే బ్యాక్. ఇట్ డజంట్ మీన్ నేను వాళ్ళతో ఏదో చేస్తున్నాను అండ్ ఐఎమ్ అ ప్రొఫెషనల్. నేను తిని ఇంట్లో కూర్చొని నువ్వేదో నాకేమన్నా భర్త ఉన్నారా లేకపోతే ఇంకెవరు ఉన్నారా మనకేం పెట్టట్లేదు. అట్లీస్ట్ ఇక్కడ ఈ కన్సిడరేషన్ లో భర్త ఆయన అన్ని పెడుతున్నారు. అబ్బాయిలు మాట్లాడే మాటలు ఎట్లా ఉండే అంటే, అసలు వాడు మాట్లాడే పదజాలం కానీ అండ్ వాళ్ళతో పడుకున్నావు వీళ్ళతో పడుకున్నావు, నువ్వు ఎల్ అనే లాంగ్వేజ్ ఒకసారి అర్థమవుతుంది, 2 సార్లు అర్థమవుతుంది. అదే మన మీద కన్సర్న్ చూపిస్తున్నారో మన మీద ప్రేమ చూపిస్తున్నారో అనుకుంటాం మనం. ఓకే, ఈ టార్చర్ అదే భార్య అయితే ఏ లెవెల్కి వెళ్తుంది? నువ్వు 24 గంటలు ఇంట్లోనే ఉండాలి. ఇప్పుడు నేను సింగిల్ కాబట్టి నేను ఏదో బయటకు వెళ్ళో మాట్లాడో, ఫోన్ అంటే బ్లాక్ చేస్తా, ఐ డోంట్ కమ్ టు మీ, ఆర్ నాతో వచ్చి నువ్వు సాయంత్రమో నైట్ పక్కన పడుకోవట్లేదు కదా. బయట ఉన్నప్పుడు ఏమవుతుంది, అది అంతవరకే డిస్కషన్ గా అవుతుంది. ఆ డిస్కషన్ కూడా నేను ఫోన్ కట్ చేసి బ్లాక్ చేస్తే వాట్సాప్ మెసేజ్ లో దారుణంగా నేను వినాల్సి వస్తుంది. అండ్ ఐ వాస్ లైక్, హూ ద హెల్ ఆర్ యు? అసలు నువ్వెవడివి నన్ను క్వశ్చన్ చేయడానికి? నేను నీ వెల్ విషరు, నీ ఫ్రెండ్, నువ్వు టైంకి ఇంటికి రాలేదు. ఐ నో నాకు డాష్ వాట్ ఎవర్ బీప్ లో 41 ఏళ్ళు నా జీవితంలో ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎవరితో ఎంతవరకు ఉండాలి నాకు తెలీదా? ఈ మగాళ్ళు కన్సర్న్ అనో ప్రేమనో బాధ్యత కలిగిన భర్తలన్న పేరులో ఒకసారి మనం కన్సిడర్ చేయాల్సింది, సుప్రీంకోర్టు వారు ఆదేశాలు ఇచ్చారు, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ని మీరు యాక్సెప్ట్ చేయండి, ఒకవేళ చేయలేని పరిస్థితుల్లో కేసుల వరకు రాకండి, మేమేం చేయలేము, మీరు సార్ట్అవుట్ చేసుకోండి అని చెప్పారు. మగాడి అసమర్థతో లేకపోతే మగవాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా అమ్మాయిలు ఇవి చేస్తున్నారు. ఓకేనా, అబ్బాయిలు ఎంత బాగా చూసుకున్నా అమ్మాయిలు చేస్తున్నారు. నేను అమ్మాయిలు వెనకేసుకు రావట్లేదు. సో నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటున్నాయి ఒక్కొక్క సినారియోలో. ఇప్పుడు నేను ప్రొఫెషనల్ అనుకో, పెళ్ళైపోయిన తర్వాత నేను ప్రొఫెషనల్ అనుకో, నేను రకరకాల పరిస్థితుల్లో ఉంటాను. మరి అలాంటప్పుడు నువ్వు నాకు రావాల్సిన అవసరాలన్నీ నువ్వు నాకు ఇస్తున్నావు అనుకో, చాలా మంది ఆడవాళ్ళు ఇంట్లో ఉండడానికి మొగ్గు చూపిస్తారు. నేనైతే నాకు సరైన భర్త దొరికాడు అనుకో, అసలు ఈ వ్యాపారాలు డబ్బుల కోసం ఊరందరి దగ్గరికి తిరిగి ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలు కూడా మానేమంటాడు, పిచ్చి పిచ్చి థంబ్నెయిల్స్ పెడుతున్నారు, నేను నీ ఫ్రెండ్ని, నేను నీ వెల్ విషర్ని, ఇవన్నీ మానే. అసలు నువ్వెవడివి చెప్పడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అని నేను అడుగుతా. బట్ అమ్మాయి అడగలేదు కదా భర్త కాబట్టి. సో అలాంటప్పుడు వాగ్వివాదాలకి దిగుతారు. ఈ ఎగ్జాంపుల్ నేను ఎందుకు, నాకే చాలా ఫ్రస్ట్రేషన్ ఉంది. పొద్దున్నుంచి నాకు అసలు ఎన్ని మెసేజ్లు, ఎన్ని కాల్స్, బ్లాక్ చేస్తే ఒక దూరంగా ఉండే వ్యక్తి మాట్లాడితేనే నాకు ఒక 24 hours లోనే ఇంత ఫ్రస్ట్రేషన్ ఉందంటే ఐ కెన్ సెన్స్ ఆర్ ఐ విల్, నాకు అర్థమవుతుంది. 24 గంటలు పక్కనుండే అబ్బాయి, మనం ఈ కేసులో చూసుకుంటే వాగ్వివాదాలకి దిగారు, గొడవలు అవుతున్నాయి, తెలిసింది. ఐ వాజ్ టాకింగ్ టు మై ఫ్రెండ్ ఆల్సో. ఈ కేసులన్నీ ఇప్పుడు నేను దీని గురించే నేను వీడియోస్ లో మీ టాపిక్స్ అన్ని చూపిసి, తను చాలా ఇంటెలెక్చువల్ అండ్ ఎన్నో కోట్లు అంటే డిపార్ట్మెంట్ లో వాళ్ళు డబ్బులు ఇవన్నీ ట్రాన్సాక్షన్ అప్పుడు ఇంటెలెక్చువల్ పీపుల్ ని కలుస్తారు. రియాలిటీ ఏంటని మాట్లాడుతుంటే
హీ టోల్డ్ మీ వెరీ క్లియర్లీ, ఇది చాలా 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 ఫ్రీక్వెంట్ గా చావులు ఇవన్నీ జరుగుతున్నాయి, వై డూ యూ థింక్ అంటే చాలా అమేజింగ్ ఇన్పుట్స్ చెప్పాడు. ఉషా చూడు, తన పక్కనే ఉన్నాడు, టెక్స్ట్ చేస్తున్నాడు, చూడు నువ్వే ఇంత టార్చర్ అనిపిస్తున్నావు. ఎగ్జాంపుల్ వాజ్ వెరీ వెరీ కీన్ టు ద పాయింట్. నువ్వే ఒక బయట వ్యక్తి, నీకు తెలియని వ్యక్తి, అసలు నీకు ఎమోషనల్ గా, పోనీ అతను నీకు ఏమేస్తుందంటే ఎమోషనల్ గా కానీ, ఇంటలెక్చువల్ గా కానీ, ఫైనాన్షియల్ గా కానీ, స్పిరిచువల్ గా కానీ, ఫిజికల్ గా కానీ ఏమీ సపోర్ట్ లేదు. ఆల్ హి సేస్ ఇస్ నేను నీకు వెల్ విషరు, నేను నీకు మంచి కోరతాను, నువ్వు మంచిగా చదువుకో, మంచిగా లా చెయ్యి, ఎవరితో మాట్లాడద్దు, ఎవరితో తిరగద్దు, ఎవరితో చేయొద్దు. ఓకే, ఎవరితో మాట్లాడద్దు, ఎవరితో తిరగద్దు, ఎవరితో చేయొద్దు అంటే నా నెలకు తిరిగితే నా ఖర్చులు ఇవన్నీ ఎవరు చూసుకుంటారు? ఐ యామ్ అ ప్రొఫెషనల్ విచ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ బీయింగ్ అ గర్ల్. ఈ అమ్మాయిలు కూడా భర్తలు చేతుల్లో టార్చర్ ఎంత అనుభవిస్తే, నాకు అసలు తను చెప్తుంటే నువ్వు ఇదే చూడ, నీకు రేపటి వరకు ఈ హాంటింగ్ ఉంటది అంటే నేను అనుకున్నా అట్లెందుకు ఉంటది అని. ఇట్ వాజ్ లిటరలీ దేర్. నాకు చచ్చిపోవాలనిపించింది ముందు ఆ టార్చర్. ఆ మాటలు ఎలా ఉన్నాయి తెలుసా, ఆడది మరి ఎన్ని పడుతుంది కదా. రైట్, ఓకే. నేను ఎందుకు మధ్యలో ఇన్వాల్వ్ అవుతున్నా అంటే, చెప్పు. నీ గురించి నువ్వు చెప్పినప్పుడు ఓకే, నీకేంటి, నువ్వు ఏ తప్పు చెయ్యలేదు, బట్ ఇక్కడ ఆల్రెడీ వీళ్ళ హస్బెండ్ అన్నీ చూసినప్పుడు ఎందుకు భర్త గమ్మగా ఉంటాడు ఉషా? బ్యూటిఫుల్ థింగ్ కదా, కదా తప్పేంటి రాధా? అంటే ఆగు ఆగు ఆగు. ఇప్పుడు మనం సొసైటీలో జెన్ జీస్ లో ఉన్నాం. నేను తప్పనట్ల యాజ్ అ ట్రెడిషనల్ చుప్పనాథ్ అమ్మాయి నేను కనుక పెళ్లి చేసుకుంటే భర్త ఉండగా ఇంకో మగాడితో చచ్చినా ఉండను. వాడు చంపేని, తిట్టని, కొట్టని అలాంటి సంస్కృతిలో మనం ఉన్నామా లేదా? ఖచ్చితంగా. ఎట్టి పరిస్థితుల్లో భర్త అసమర్థుడైనా, కుష్టివాడైనా, రోగిష్టివాడైనా తలపైన పెట్టుకొని వాడి కోరిక తీర్చిన సావిత్రి సంస్కృతిలో మనం పుట్టాము. మనం ఇప్పుడు ఇంకా గాజులు అలాంటి భార్యలా చక్కగా ఉన్నారు, చంపట్లేదు, విచ్చలవిడి స్వతంత్రం ఇచ్చి నువ్వు తప్పు చేస్తున్నావు అంటే చంపేయడం. మనం ఇక్కడ కన్సిడర్ చేసుకోవాల్సింది ఒక్క కోవకి చెందిన ఆడవాళ్ళు. మనం ఇక్కడ అందరు ఆడవాళ్ళ గురించి, అందరు ఆడవాళ్ళ గురించి కాదు. ఇప్పుడు నేను ఏ కోవ గురించి చెప్తున్నానంటే, నేనైనా ట్రెడిషనల్ గానే ఉంటా. ఇప్పుడు ఇదే పర్సన్ నేను పెళ్లి చేసుకున్నాను అనుకో, వాళ్ళ దగ్గరికి ఐఆర్ఎస్ ఆఫీసర్ల దగ్గరికి, ఐపీఎస్ ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? నాకు ఇది ఉంది, ప్రాబ్లం ఉంది, అదేదో హ్యాండిల్ చేయండి. నువ్వు చేసే మగాళ్ళలో ఉంటే నువ్వు చేయలేకపోతే నేనే వెళ్ళి చేసుకోవాలి. సో ఇక్కడ ప్రాబ్లమ్ వీఆర్ టాకింగ్ అబౌట్ కొంత పర్సంటేజ్, ఒక 5 to 10% ఆఫ్ అమ్మాయిలు. వీళ్ళని మనం ఆపలేము, ఓకేనా? వీళ్ళ కామవాంఛలు, వీళ్ళకి పెళ్ళైనా, పిల్లలున్నా, పిల్లల్ని కూడా చంపేసి వెళ్ళిపోయిన ఆడవాళ్ళ కోవ గురించి మాట్లాడుతున్నాను నేను. సో వీళ్ళని తప్పు పట్టాల్సిందే. అండ్ వీళ్ళకి కోరిక ఆగదు, వాళ్ళ ఇష్టానుసారం ఉంటారు. మనం జనరలైజ్ చేసి మాట్లాడలేదు. ఈ కోవకు చెందిన ఆడవాళ్ళ పరిస్థితి, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను అనుకో సప్రెస్ అవుతా, బట్ నేను అది కూడా ఎందుకు చేశారని అనాలిసిస్ చేస్తున్నాను. యాజ్ అన్ సోషల్ యాక్టివిస్ట్ అండ్ సైకాలజిస్ట్, దానికి కూడా అది ఆడదిగా. నువ్వు నాకు ఏది తీరుస్తున్నావో, తీర్చట్లేదో, నువ్వు తీర్చి నాకు ఇంకోటి మీద మనసు ఉంది, నేను వెళ్తున్నాను. అండ్ ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, రిపీటెడ్ గా నేను నీతో ఉండలేక అతనితో ఉండాలనుకుంటున్నాను. అలాంటప్పుడు క్వశ్చన్ చేశారనుకో, క్వశ్చన్ తాగట్లేదు నాకు. ఈ రోజు నేను పడ్డ టార్చర్ అసలు ఈడెవడ అసలు అడగడానికి, భర్త అయినా ఈడెవడ నన్ను అడగడానికి అనే సిచ్యువేషన్కి వచ్చేయచ్చు. 24 గంటలు ఎంత టార్చర్ ఉంటుందో తెలుసా రాదా? ఒక ఇష్టం లేని మనిషితో ఉండాలి, పిల్లలు ఉంటారు, సంసారం చేయాలి, మళ్ళీ ఇంకో మనిషితో హ్యాండిల్ చేయాలి. అండ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాట్ ఈ టార్చర్ టర్మాయిల్, ఇది రీజన్ మాత్రమే, నేను వెనకేసుకు రావట్లేదు. సో దీన్ని చంపే వరకు ఎందుకు వెళ్తున్నారంటే, ఇదొక నాకు ఈ రోజు జరిగిన అనుభవాన్ని 1,00,000 కోట్ల రెట్లు మనం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే అమ్మాయి సిచ్యువేషన్. ఇప్పుడు ఈ అమ్మాయిలో సినిమాటిక్ గా, అంటే ఒక రోజు ఇచ్చిన పిల్స్ సరిపోతే మళ్ళీ ఇచ్చిన పిల్స్. August 5th యాక్చువల్ గా 4 పిల్స్ ఇచ్చింది కూరలో కలిపేసి, ఆయన బాడీకి అది పడలేదు, సో ఇంకా నిద్ర పోలేదు అని చెప్పి August 6th ఇంకా కొన్ని ఎక్కువ వేసేసి తినిపించి, ఆయన మత్తులోకి వెళ్ళిపోయాడన్నాక లవర్ కి కాల్ చేసి వాడు వాళ్ళ ఫ్రెండ్ తీసి, అసలు ఇదంతా ఎవరంటే ఈవిడే. మొత్తం స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఎవ్రీథింగ్ వాళ్ళకి ఇష్టం లేకపోయినా మొండిగా చేయించి. బాధాకరం ఏంటంటే, ఒక కాలు భార్య పట్టుకుంటే, ఒక కాలు లవర్ పట్టుకుంటే, లవర్ ఫ్రెండ్ వచ్చి దిండుతో ఊపిరాడకుండా చంపేస్తే, దీన్ని యాక్సిడెంట్ గా క్రియేట్ చేయాలని చెప్పి ఫస్ట్ బైక్ ని తీసుకెళ్లి రోడ్డు మీద వేసేసి, మళ్ళీ కొంచెం దూరంలో ఈయన వేసేసి, తర్వాత అమ్మాయి ఏమి తెలియని దానిలాగా మా ఆయన ఇంకా రాలేదని టెన్షన్ పడిపోతే, అసలు అంటే ఒక మర్డర్ ఒక ఆడది ఈ రేంజ్ లో స్కెచ్ చేసింది అంటే దాని వెనకాల మనం ఇక్కడ సొల్యూషన్ మాట్లాడుతాం కదా. ఖచ్చితంగా. ఓకే, సొల్యూషన్ ఏంటంటే, నేను నా ఫ్రెండ్ తో కూడా మాట్లాడుతాం, వి వర్ లైక్ వెరీ అంటే ఆనెస్ట్ గా ప్రాబ్లమ్ ని సొల్యూషన్ మాట్లాడుకోవాలి మనం. ప్రతి ఆడది మ్యారేజ్ అవ్వకపోని ఎట్ ఎ గివెన్ పాయింట్ ఆఫ్ లైఫ్ లో ఇంకొక మగాడికి, ఎస్పెషల్లీ వర్కింగ్ విమెన్,
ఇంట్లో కూర్చొని అంట్లు తోముకొని బట్టలు తుక్కున్న అమ్మాయి కూడా ఏ కూరగాయలు ఆడుతుంది. నాకు కొన్ని కేసులు వస్తాయి, నేను ఇది చెప్పలేను బికాస్ అది నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్స్. బట్ కాకపోతే మనం సారాంశం ఏంటంటే డెఫినెట్ గా పనోళ్ళతో కానీ డ్రైవర్లతో కానీ, లేకపోతే వాళ్ళకన్నా మనం ఏదో అనుకుంటాం అదేంటి వాళ్ళ హస్బెండ్ బాగా చూసుకోకపోతే దానికి ధీటుగా ఇంకా బెటర్ అవుతుంది కదా. సైకలాజికల్ గా నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి వీళ్ళు ఇలా ఉంటున్నారు. నువ్వు నన్ను రెస్పెక్ట్ చేయట్లా. ప్రాబ్లం ఎక్కడ వస్తుందో తెలుసా, భార్యని ఇంట్లో తను ఏం చేసినా రెస్పెక్ట్ చేయకపోవడం, తను తీసుకున్న డెసిషన్స్. ఇప్పుడు నేనే బయటకు వెళ్ళాను, మాట్లాడాను, ఏదో కేసు, ఈ అనాలిసిస్, మనకు కాల్స్ వస్తున్నాయి, ఇంకా బాగా కంటెంట్ చెప్పాలి. డార్క్ సైకాలజీ అని ఒకటి ఉంది, అది వాళ్ళు పెద్ద పెద్ద క్రిమినల్స్ పట్టుకుంటారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది అసలు అది ఏంటి అనే అనాలిసిస్ మాట్లాడుకుంటాం. ఆల్మోస్ట్ 2:33 వరకు డిస్కసింగ్ హౌ వీ యాక్చువల్లీ అడ్రస్ దిస్ ప్రాబ్లమ్స్ అని. సో ఇలా చేసినప్పుడు వీళ్ళు పడుకుంటున్నారనో, లేకపోతే లేని ఆలోచనలు వాళ్ళు కలిగించి ఎలాగో అన్నాడు కదా మనం ఏదో చేసేద్దామనో, ఇలాంటివి యాక్సెప్ట్ చేయాల్సిన సొసైటీలోకి వచ్చేసాం. అది మంచి చెడు అనే వాదనని పక్కన పెట్టి మనం ఎప్పుడైతే యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టి, ఇప్పుడు వన్ ఆఫ్ ద క్లయింట్ తెలిసి ఆ అబ్బాయిని పోలీస్ స్టేషన్లో తీసుకెళ్లి బెదిరించాం. ఆ అబ్బాయి వదిలేశాడు, 2.5 లక్షలు బంగారం ఇచ్చింది. ఈ అమ్మాయి చక్కగా భర్తతో ఉంటుంది. దేవర్ సిచ్యువేషన్స్, అంటే చనిపోయే వరకు వెళ్ళటానికి కారణాలు కొట్టుకొని తిట్టి అమ్మాయిని ఇబ్బంది పెట్టి టార్చర్ పెట్టి నువ్వు చేయొద్దని రిస్ట్రిక్ట్ చేసి ఇబ్బంది ఎట్ ద కోర్ ఉన్నప్పుడే చావు వరకు అమ్మాయి ఆలోచన వెళ్తుంది. నువ్వు దాన్ని సార్ట్ అవుట్ చేసుకోమని చెప్తున్నా. అబ్బాయిలకి తెలిసినప్పుడు రచ్చ రచ్చ చేసి మీరు కనుక అమ్మాయిని ఎంత నొక్కారా మిమ్మల్ని తొక్కేసి చంపేస్తుంది. ఎవ్రీ సినారియో ఇస్ లైక్ దాట్. భార్యలు ఎస్పెషల్లీ, మనం పెళ్ళైన కొత్త ఇవి మాట్లాడలా, పెళ్లి అయిపోయిన తర్వాత వెన్ భర్త కమ్స్ టు నో నా భార్య ఇంకొలతో ఉంటుంది. నేను ఆ అబ్బాయికి కూడా చెప్పా, ఇప్పుడు అమ్మాయి ఏదో తప్పు చేసింది కాబట్టి జీవితాంతం ఇప్పుడు లయబుల్ గాను, లేకపోతే కొంచెం బాగా చూసుకుంటుంది మేడం, 6 months అయిపోయింది మనం పట్టించి, ఓకే మరి అందుకే ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళకి నేను చెప్పింది ఏంటంటే, ఆ అమ్మాయిని నువ్వు తప్పు చేసావనో ఇంకోళ్ళతో వెళ్ళి పడుకున్నావు, ఇట్లా డీగ్రేడింగ్. 2 పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు, నీ పిల్లల కన్న తల్లి. నువ్వు అమ్మాయిని ట్రీట్ చేసే పద్ధతి పిల్లల మీద పడుతుంది, వాళ్ళ పెంపకం మీద పడుతుంది. భార్య నీతో ఉంటుంది కదా. సో ఈ అమ్మాయిని యాక్సెప్ట్ చేసి మళ్ళీ నార్మల్ గా ట్రీట్ చేస్తే నార్మల్ అయిపోతారు. అమ్మాయిల మనసు ఎమోషనల్. సో ఇది కష్టంగా ఉండొచ్చు రాదా, ఇబ్బందికరమైన పరిస్థితి ఇంతవరకు తెచ్చుకునే తప్పు భర్తే చేస్తున్నాడు. భార్య నాతోనే ఉండాలి, నాతోనే మాట్లాడాలి, నాతోనే పడుకోవాలి, ఇంకోటితో పడుకుని నేను ఊరుకోను, ఆ హక్కు సుప్రీం కోర్టు కూడా నీకు ఇవ్వలేదు. షీ కెన్ గో విత్ హర్ కన్సెంట్. నువ్వు కనుక అమ్మాయిని సుఖ పెట్టినా పెట్టకపోయినా, నువ్వు పెట్టేది అమ్మాయికి నచ్చకపోయినా ఇంకోటితో వెళ్ళి ఉండొచ్చు. ఇట్స్ నాట్ అ క్రిమినల్ అఫెన్స్. అది సొసైటీని అర్థం చేసుకొని ఈ ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత చచ్చు మొహాల్లాగా అమ్మాయిల్ని సప్రెస్ చేయడం, నోటికొచ్చినట్టు తిట్టడం, అడ్డమైన బూతులు మాట్లాడటం, నువ్వు బజారు దానివి, ఈ ఆడవాళ్ళు తట్టుకోలేరు. దాని బదులు ఏమవుతుంది, ఎవరు ప్రేమగా ఉంటున్నారో అతని వైపు వెళ్తారా, లేకపోతే నువ్వు మాట్లాడుతున్నావు నేను తప్పు చేశానని రియలైజ్ అయ్యి నీతో వస్తారో నువ్వు చెప్పు. ఇప్పుడు మగుడనేవాడు పట్టుకున్నాడు బెళ్ళాన్ని, తిట్టాడు, కొట్టాడు, వెళ్ళొద్దన్నాడు, ఒకసారి చెప్తాడు, 2 సార్లు చెప్తాడు. ఈ అమ్మాయి మళ్ళీ మెసేజ్లు పెడుతుంది, మా ఆయన ఇలా అన్నాడు ఇలా అన్నాడు, యాగినీలోకి వెళ్తుంది. ఇలా చేయడం వల్ల నీ దగ్గరికి వస్తుందా భార్య, అతని దగ్గరికి ఎక్కువ వెళ్తుందా, ఇంకా అతని దగ్గరికి వెళ్తుంది. అతని దగ్గరికి వెళ్ళావు, నువ్వు ఇంకా తిడతావు, ఇంకా రిస్ట్రిక్ట్ చేస్తావు, ఇంకా కొడతావు. అమ్మాయి ప్రేమని చంపుకోవడానికి ట్రై చేసే విధంగా నువ్వేం చేయట్లా. అమ్మాయి ఇంకా ఆ ప్రేమని పెంచుకోవడానికి వెళ్ళేలాగా నువ్వు బిహేవ్ చేస్తున్నావు. ఎప్పుడైతే అలా చేసావో ఈ బంధం అనేది ఇక్కడ తెగిపోయి ఇక్కడ పెరుగుతుంది. ఎప్పుడైతే ఇక్కడ పెరుగుతుందో ఇతను ఒక హిండరెన్స్ అవుతాడు, అంటే ఇబ్బంది, ఒక అడ్డు. ఇది తొలగించుకోవడానికి ఏం చేస్తున్నారు, అంతవరకు వెళ్ళే సిచ్యువేషన్స్ తెచ్చుకోకుండా మీకు ఈ పర్సన్తో పిల్లలు ఉన్నా లేకపోయినా మీ భార్య అనేది తప్పు చేస్తుంది అనే ఒపీనియన్ని పక్కన పెట్టి, నీకు ఇలాంటిది తెలిస్తే పెద్దలతో మాట్లాడించడం, ఫ్రెండ్స్తో మాట్లాడించడం. నాకు కొంతమంది క్లయింట్స్ పాప మిలిటరీలో పనిచేసే 3rd క్లయింట్ నేను మాట్లాడింది, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉంటున్నాయి, పోలీసులు పిలిపించి బెదిరించడం, మేడం అది చేసాం, ఇది అంత తప్పది. ఇంకా వీళ్ళిద్దరూ బయటకు వెళ్ళిపోయి కలుసుకొని ఇదవుతున్నారు, మేడం ఏం చేయాలి మేడం, నేను ఏం చెప్పానయ్యా నువ్వేం చేస్తున్నావు అన్న. వాడిది ఒక్కసారి డిసైడ్ అయితే రాదా, చావేంటి, చావులు కూడా ఆగట్లేదు. అట్లాంటిది నీకు నువ్వు ఏం కొని తెచ్చుకుంటున్నావు, సావధానంగా కూర్చొని పిల్లల్ని కన్నావంటే ఎంతో కొంత సంసారం చేస్తున్నాము, ఆమె ప్రేమని గెలుచుకున్నావు, మనసుని గెలుచుకున్నావు కదా, ఎక్కడ వెళ్ళిపోతుంది. ప్రేమతోనే నెగ్గాలి రాధా. భర్త కాబట్టి తప్పు చేస్తున్నావు, నువ్వది అంటం వల్ల చచ్చిపోతారు అంతే.
ఇది సొల్యూషన్. ప్రేమగా మాట్లాడి మనస్సుని మచ్చిక చేసుకొని తన వైపు తిప్పుకోవాలి తప్పించి భర్తకి ఇప్పుడు ఇంకొక సమాజంలో వేరే ఆప్షన్ ఉందని నువ్వు చెప్పు సొల్యూషన్. దీనికి ఇప్పటివరకు ఈ సొల్యూషన్ ఎవడు కూడా ఇట్స్ నాట్ ఈజీ. భర్త కాబట్టి నేను నా హక్కు ఉంది, నిన్ను కొడతా, నేను తిడతా, నువ్వు వెళ్ళొద్దు అంటే మనసు ఎక్కడ మారుతుంది? ఆడది కష్టమే. నువ్వు చావకుండా ఉండాలి అంటే అది నువ్వు ఎందుకు తప్పు చేస్తున్నావు అమ్మా, నేనేమి ఇవ్వలేకపోతున్నానని కమ్యూనికేషన్. మేము అడిగామండి, అడగటం, పోలీసులు పిలిపించి అడగటం, వాడిని తిట్టి అడగటం, కొట్టి అడగటం, అడగటం కాదు. ఎలా అడుగుతున్నావు, ఏం ఆశించి అడుగుతున్నావు? మారిపోవాలి. ఇట్లా నీకు తెలియగానే ఆడితో పడుకోవడం మానేయాలా? అట మానేస్తుంది. తెలీదు అమ్మాయికి, తెలిసే కదా చేస్తుంది. అవునా? తెలిసి అంత చేస్తున్నప్పుడు నువ్వు చెప్పగానే ఎలా మారుతుంది? మారలేదని ఇంకా ముందుకెళ్ళినా సరే నేను చంపేస్తాను. ఇది సొల్యూషన్. ఎలా అడుగుతున్నావు, నీ ఇంటెన్షన్ ఏంటి? ఆ కమ్యూనికేషన్లో ఈ అమ్మాయిని మార్చుకొని కాపురం చేయాలని అనుకుంటే కనుక నువ్వు బతికి బట్టకడతావు రాదా? లేదు నేను మగాడిని, సొసైటీలో ఇది తప్పు అని మాట్లాడితే చావు వరకు వెళ్ళి బయటకు వస్తున్నాయి. టార్చర్ పెడతారు ఆడవాళ్ళు, తెలుసా? లాట్ ఆఫ్ సైకలాజికల్ టార్చర్. పెళ్ళై కూడా మగ్గుడు ఉన్నాడని కూడా నలుగురిలో మొగుడు పరువు తీయటానికి నలుగురు ముందు వెళ్ళి హోటల్స్కి వెళ్ళి పడుకొని వచ్చి మొగుడు పరువు తీసి ఆడవాళ్ళు ఉన్నారు, తెలుసా నీకు? అంటున్నానని కాదు, నేను చూస్తున్నాను కేసులు, డే టు డే కేసెస్. నాకు అడ్వకసీ కంటే ఈ కౌన్సిలింగ్ అంటే బయటకు చెప్పుకోలేని ఎంతమంది భర్తలు నాకు ఫోన్ చేస్తున్నారు. అమ్మాయిల కంటే భర్తలు చేస్తున్నారు. అమ్మాయిలు ఎట్లాంటి కాల్స్ వస్తున్నాయి తెలుసా? ఆల్రెడీ హస్బెండ్ ఉంటున్నాడు, బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. స్టాండర్డ్ కేసులు ఇవి. 98% ఆఫ్ మై కేసెస్ ఆర్ లైక్ దిస్. ఇంట్లోంచి వెళ్ళకుండా అమ్మ ఎందుకమ్మా, పరువు ఎందుకమ్మా తీసుకుంటారు, వదిలేపోతున్నాం మేడం, మీ అబ్బాయిని ఇంకో పెళ్లి చేసుకుంటున్నాడు, నా బాయ్ ఫ్రెండ్ అని ఒక అమ్మాయి ఏడుస్తుంది. ఏం చెప్తావు నువ్వు? వాడు పెళ్ళా ఉన్నా నాతో ఉంటానంటున్నాడు మేడం, లేకపోతే నేను నన్ను చంపేస్తాను, లేకపోతే నేను మా ఆయనను వదిలేసి వెళ్ళిపోతాను అంటుంది. ఏం మాట్లాడతావు నువ్వు? నేను 8 గంటలు మాట్లాడి అమ్మాయికి రోజుకి 2 గంటలు మాట్లాడి కన్విన్స్ చేస్తే ఇప్పుడు సెట్ అయింది. అవును మేడం, నా భర్తే కరెక్ట్, ఆడు తప్పు. భర్త శ్రీరామచంద్రుడు, నిజంగా వాడికి చేతులెత్తి దండం పెట్టారు. సో సొల్యూషన్ రాదా? కమ్యూనికేట్. ఇప్పుడు నేను కన్విన్స్ చేసి వాళ్ళు మార్చగలుగుతున్నానంటే మీరు కూడా కన్విన్స్ చేసి మార్చగలరు. నేను ఇది చేసి చెప్తున్నాను. 100% ఆడది ఎమోషనల్ బీయింగ్. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు కనుక మచ్చిక చేసుకొని దానికి కావాల్సిన ఏదన్నా ఇచ్చి నీ టైం ఇచ్చి అన్నీ ఇస్తే మచ్చిక అవుతారు, చావుల వరకు వెళ్ళరు. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పోగొట్టుకోవాలి అంటే కమ్యూనికేషన్ ఈజ్ ద కీ. మీ వల్ల చేత కాకపోతే నా దగ్గర తీసుకుని నేను మాట్లాడతాను. అంతకుమించి నేను ఏం చేయలేను. బికాస్ మనం వేరే విధంగా మాట్లాడతాం. మనం వాళ్ళకి అపాయం కలుగుతుంది అన్న ఆలోచన ఉండదు. వాళ్ళకి ఎంతసేపు ఆ ఉద్రేకం ఉంటుంది చూసావా, ఆ ఎమోషన్ ని మనం తీసేయాలి. అది ఆపోజిట్ పర్సన్ ఉంటే ఇంకా పెరుగుతుంది, కొట్టుకుంటారు. సో మనం స్లోగా ఎమోషన్ తీసేసినప్పుడు రియాలిటీలోకి వస్తారు ఆడవాళ్ళు. అప్పుడు అర్థమవుతుంది. ఆ ఎమోషన్ ఉన్నంతసేపు ఎవడేం చేయలేడు. నిజంగా ఈ కాలంలో చాలా బాధేస్తుంది. అన్యాయంగా అమ్మాయికి భర్తలు అయితే బలి అవుతున్నారు. ఈ టాపిక్ అసలు మాట్లాడాలన్నా ముందు నాకేదో చాలా ఎమోషనల్ గా అవుతున్నా. వాట్ ఎవర్, ఆడవాళ్ళు ఇలాంటి ఆడవాళ్ళను మాత్రం వదిలించుకోవడమే బెటర్. ఇలాంటి భర్తలు వీళ్ళని కన్విన్స్ చేసినా కూడా ఈ రోజు కాదు రేపైనా చంపేస్తారు. ఒక్కసారి చంపాలి అని ఆడది మైండ్ లో పెట్టుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే చంపేస్తుంది. అంటే ఇలాంటి ఆడవాళ్ళండి, నేను అందరు ఆడవాళ్ళని అనట్లేదు. ఆ సెగ్మెంటెడ్ అంతే.